నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్యాంక్ బండ్పై తెలంగాణ దశాబ్ది వేడుకలు, హాజరైన గవర్నర్, సీఎం రేవంత్. కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా. తనపై చేసిన ఆరోపణలపై హరీష్ రావు స్పందన. రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటే. ఏపీ తెలంగాణ ఏర్పాటై నేటికి 10 ఏళ్లైందన్న బాబు. తీహార్ జైల్లో లొంగిపోయిన కేజ్రీవాల్, జూన్ 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ. అరుణాచల్లో బీజేపీ హవా, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న ఎస్కేఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటపెట్టారు. ఈ కేసు విషయంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉండడంతో మాజీ మంత్రి హరీష్ రావు దొంగచాటుగా గత సీఎండీ ప్రభాకర్ రావును అమెరికా వెళ్లి కలిసి వచ్చారని ఆరోపించారు. మే 26న ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ EK525లో హరీష్ రావును కేసీఆర్ అమెరికా పంపారని విమర్శించారు. అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలవలేదని ప్రమాణం చేయడానికి హరీష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎవరికీ చెప్పకుండా అమెరికా వెళ్లాల్సిన అవసరం హరీష్ రావుకి ఏమొచ్చిందని నిలదీశారు. ఎన్ని రోజులైనా కేసీఆర్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారని, ప్రభాకర్ రావు అప్రూవర్గా మారితే ఇబ్బంది అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. రాక్షస పాలన పోయిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్లో ఎవరూ ఉండరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్కు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు. మంత్రి పదవి రాలేదనే కారణంతోనే అప్పట్లో తెలంగాణ ఉద్యమం చేపట్టారని, అమాయకులను రెచ్చగొట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా సోనియా గాంధీకి రుణపడి ఉండాలని చెప్పిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆమె కాళ్లు మొక్కారని గుర్తు చేశారు. ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉందంట. ఆ దుఃఖం ఎందుకంటే ఆయనకు సీఎం సీటు పోయిందని, ఆ యువరాజుకు దేశ విదేశాలు తిరిగే అవకాశాలు పోయినాయి, కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం పోయింది, బిడ్డ కేసులో ఇరుక్కొని 3 మాసాల నుంచి జైల్లో ఉందని, ఇవన్నీ చూసి ఆయన దుఃఖం వచ్చింది తప్ప తెలంగాణ గురించి కాదు. నాకు ఎప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. తెలంగాణ ప్రజలంటే ఆయనకు ఒక అసహ్యం. తెలంగాణ వచ్చేదాకా ముద్దన్నాడు ఆయన. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుటుంబానికే పరిమితమై పాలించి ఇవాళ పొద్దున లేస్తే మాకు ఏం చేయాలన్న భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు చూసినారు, నిన్న చూసినాం, యాన్యువల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఖరికి చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ మేము అపహాస్యం చేసినామంట. సార్ కేసీఆర్ మేము ఆ రోజు కూడా చెప్పింది ఒకటే, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం, అపహాస్యం చేయలే. చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ పేరు మీద 1000 కోట్లు దోసుకుంటున్నామని చెప్పినాం. ఆ మాట నిజమైందా లేదా? దానికి సంబంధించిన CEO, అప్పటి మినిస్టర్, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ OSD నిన్న అరెస్ట్ అయిందా లేదా? చేపల మీద కూడా 1000 కోట్లు తిన్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ముమ్మాటికి ఆమెతోనే తెలంగాణ, హైదరాబాద్తో కూడా తెలంగాణ వచ్చిందని చెప్పి రికార్డులో ఉన్నది, ఇప్పుడే అసెంబ్లీ రికార్డులో ఉన్నది. అలాంటి వ్యక్తి సోనియా గాంధీ వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కొడుకుని ఏ విధంగా ఎన్ని మాటలు అన్నాడో 10 సంవత్సరాలు గద్దెనెక్కిన తర్వాత, అంతేందుకు వచ్చిన తర్వాత అంతా ఏర్పాటు అయిపోయిన తర్వాత 14 మంది కుటుంబ సభ్యులు తీసుకుపోయి కాళ్ళు మొక్కి సోనియా గాంధీ కలిసి వచ్చింది మర్చిపోయిండు. పార్టీని మెర్జి చేస్తున్నాడు. ఇవన్నీ పక్కకు పెట్టు. మెర్జి చేసినా చేయకుండా మేము పెద్ద పట్టించుకోలే. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి లక్షలాది మంది దళితులను మోసం చేసినావు. మెడ నరుక్కుంటాను దళితునికి ఇవ్వకపోతే. ఈ రోజు ఇలా తెలంగాణ రోజున నువ్వు ఇలా 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నువ్వు మాట్లాడిన మాటలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు మీ అందరికీ తెలుసు అతను నిజ స్వరూపం. ఎల్లుండితోనే ఆ పార్టీ దుకాణం క్లోజ్ అవుతున్నది. క్లోజే కాదు, ఆ పార్టీలో ఎవరు ఉన్న ఈ కుటుంబ సభ్యులు కూడా జైల్లోనే ఉంటారు. చికాగో పక్కకు అక్కడో కొలరాడో చికాగో అక్కడకంటే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్, ఆయన దగ్గర పోయి మాట్లాడి
నువ్వు ఇప్పుడంతలా రాకు. రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము నెల రోజులు అయింది. మేము రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి. సిబిఐ పర్మిషన్ రాలే. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా, మీకు ఎవరికైనా తెలిసి అమెరికా పోయినట్టు హరీష్ రావు, ఎవరికైనా ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాప్రతినిధి అయినా అది ఆనవాయితీ. ఎందుకంటే నీ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. నీ కాన్ఫిడెన్స్ చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్ రావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి. ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది. డేట్తో సహా చెప్పిన ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈయన కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఇంత నీచమైన పనులు ఎవరు చేయరు. 10 ఏళ్ళు పాలించి నువ్వు చేసింది ఏంటంటే దరిద్రమైన నీచమైన పనులు చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడకుండా నువ్వు ఇనుకుంటా, వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోకుండా, ధరణి పేరు పెట్టి సోమేష్ కుమార్ లాంటి, అరవింద్ కుమార్ లాంటి దరిద్రమైన అవినీతి పర ఆఫీసర్లను పెట్టుకొని 100 మంది మంచి ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ లేలే. ఆర్డీఓ క్యాడర్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ధరణి అంటే ఎంఆర్ఓ, ధరణి కలెక్టర్ ఇద్దరు ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతుంది. రాష్ట్రం మొత్తం దోసుకొని దివాలా తీసి ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావుని అమెరికా పంపించి ఆయన రావద్దని చెప్పిస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఓపెన్ గా 1-2 స్థానాలు తప్ప అన్ని స్థానాలు కూడా నిన్న నిజామాబాద్ కూడా పోయించిన నేను అన్ని స్థానాలలో ఎంక్వైరీ చేసుకున్నాం. ఇంక్లూడింగ్ మా నల్గొండ, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉండే బీజేపీకి ఓటేయండి అని చెప్పి లోపాయి గారు ఒప్పందం చేసుకుని బెయిల్ కోసం, ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చట్టంలో అందులో రేపు ప్రభాకర్ రావు రేపో మాపో రెడ్ కార్నర్ నోటీస్ వచ్చి ఆయన తర్వాత పోలీసు వాళ్ళు మేము పట్టుకొచ్చిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు. 7 ఏళ్ల దాకా దాని శిక్ష ప్రూఫ్ ఉన్నది. వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు భుజంగరావు, ప్రణీత్ రావు అందరూ చెప్పిండ్రు ప్రభాకర్ రావు చేయమంటే చేసినామని. సీఎం రేవంత్ జాక్పాట్ ముఖ్యమంత్రి అని, ఏదో అదృష్టవశాత్తు సీఎం అయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలు రేవంత్కు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అవతరణ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించారని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం దశాబ్ది వేడుకలను ఒక్కరోజుకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గారికి కనీస అవగాహన కానీ, పరిణితి కానీ, పరిపక్వత కానీ లేదు. ఎందుకు లేదంటున్నానంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ బాఘేల్ గారు నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి. ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. మేము 3 రోజులు కాదు, నిజానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే దాదాపు నెల రోజుల పాటు 30 రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహించేది. ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే దశాబ్ది వేడుకలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ, తెలంగాణ అని కనీసం ఈరోజు పొద్దున పోస్టులో కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ అవతరణ గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు. జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన, అట్లా అదృష్టవశాత్తు ఏదో అయ్యిండు కానీ, కాబట్టి తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తప్పకుండా మరి ఆయనకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి. ఈ ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన కానీ. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నం కావడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మరోపక్క తమ భవితవ్యంపై అభ్యర్థుల టెన్షన్ మొదలైంది. గెలుపోటములు ఎలా ఉండనున్నాయో అనే గుబులు పట్టుకుంది. మే 13న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో అభ్యర్థుల భవితత్వం తేల్చేందుకు సమయం దగ్గర పడింది. కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మొత్తం 1200 సిబ్బందితో పాటు మరో 1000 మంది ఉద్యోగులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. లెక్కింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించడంతో పాటు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 13 లొకేషన్లో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్న ఆయన ఓట్ల లెక్కింపుకు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో 20 టేబుల్స్, మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామని తెలిపారు. యాకుత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 24 రౌండ్ల లెక్కింపు ఉండడంతో ఇక్కడ ఆలస్యంగా ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. 13 లొకేషన్స్ లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఎక్కువ మనకు యాకుత్పురాలో 24 రౌండ్స్ వెళ్తుంది. తక్కువగా మనకు చార్మినార్లో 15 రౌండ్స్లోనే కంప్లీట్ అవుతుంది. ప్రతి కౌంటింగ్ హాల్లో మీరు గమనించవచ్చు 14 టేబుల్స్ ఉంటుంది. ఎక్సెప్ట్ జూబ్లీ హిల్స్ లో కూడా నంబర్ ఆఫ్ పోలింగ్ కేంద్రం ఎక్కువ ఉంది. ప్లస్ అక్కడ కౌంటింగ్ హాల్ కూడా పెద్దగా ఉంది. కాబట్టి స్పెషల్ గా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి 20 టేబుల్స్ కు పర్మిషన్ తీసుకున్నాం. ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఫలితాలు అనేది 8:30, 8:45 మధ్యలో మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము. సో ఎవ్రీ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ దాకా వస్తాయి అనుకుంటున్నాము. సో అరౌండ్ 2 o'clock, 3 o'clock మధ్యలో మనకు ఫస్ట్ మనకు చార్మినార్ రిజల్ట్స్ కంప్లీట్ గా డిక్లేర్ చేయడానికి మనకు అవకాశం ఉంది. ఆ పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినవి. దాని తర్వాత మొత్తం కూడా అరౌండ్ 3 to 4 మధ్యలో మొత్తం టోటల్ గా కూడా పూర్తి చేయడానికి మేము ప్లాన్ తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాం. ఇక కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి వస్తువులు, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని స్పష్టం చేశారు ఎన్నికల అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, అప్పటికే అభ్యర్థులు లేదా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామన్నారు. అయితే మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ను ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు జరుగుతుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రొఫెసర్ రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ ను వెల్సీ కాలేజ్ వద్ద లెక్కించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఈవీఎంలను 8 గంటల నుండి లెక్కించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. లోపల వస్తున్న ఎన్నికల సిబ్బంది కావచ్చు, కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, మన ఆఫీసర్స్ కావచ్చు, అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, వీళ్ళందరిది కూడా 3 టైర్ సెక్యూరిటీ ద్వారానే లోపల వస్తారు. అప్పుడే మనం వాళ్ళని ఫ్రిస్క్ చేయడం కానీ, మొబైల్ ఫోన్స్ ఏమీ అలో చేయకుండా వాళ్ళ లోపల పంపించడం కానీ జరుగుతాయి. కౌంటింగ్ అనేది మనకు 8 గంటలకు మనం ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ పార్టీస్ మరియు క్యాండిడేట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ని ఓపెన్ చేయడం జరుగుతాయి. తర్వాత అబ్జర్వర్స్ ఏ టేబుల్ మీద ఏ కౌంటింగ్ సిబ్బంది కూర్చోవాలన్నది ర్యాండమైజేషన్ ద్వారా వాళ్లే ఎంపిక చేసి మాకు ఇవ్వడం జరుగుతాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రక్రియ కూడా 8 గంటలకు మొదలవుతాయి. ఈసారి మన జిల్లాలో 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చార్మినార్ నియోజకవర్గం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొరకు పెట్టడం జరిగినాయి. ప్రతి రౌండ్ పూర్తి కాగానే దాంట్ నుంచి ఒక 2 మెషిన్స్ ని ర్యాండమ్ గా అబ్జర్వర్ గారు సెలెక్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని రీకౌంట్ కూడా చేయిస్తారు. సో జస్ట్ టు ఎన్షూర్ మన కౌంటింగ్ ప్రక్రియ కరెక్ట్ గా జరిగిందా లేదా అనే ఉద్దేశంతో ఇవి జరుగుతాయి. కౌంటింగ్ సిబ్బందికి జూన్ 4న ఉదయం 5:30 గంటల నుంచి 6 గంటల్లోగా అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి టేబుల్ కేటాయిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక అబ్జర్వర్ ను కేటాయించారని, అబ్జర్వర్ టేబుల్ వద్ద 2 మైక్రో అబ్జర్వర్లు ఉంటారని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలిపారు రొనాల్డ్ రోస్. వీరందరూ కౌంటింగ్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని వివరించారు. ఈవీఎంల లెక్కింపు పూర్తి అయిన ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా అబ్జర్వర్ సమక్షంలో 5 వీవీప్యాట్స్ ర్యాండమ్ గా ఎంపిక చేసి పోలింగ్ స్టేషన్ స్లిప్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా పగడ్బందీ చర్యలు చేపట్టామని అన్నారు రొనాల్డ్ రోస్. ఇలా మొత్తానికి కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. పగడ్బందీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక రోజుల వ్యవధి నుంచి గంటల సమయంలోకి కౌంటింగ్ టైం చేరుకోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలవ్వగా విజేతలెవరు, అధికారం ఎవరిది అన్న ఆసక్తి, ఉత్కంఠంగా జూన్ 4న విడుదలయ్యే ఫలితాల కోసం జనం ఎదురు చూస్తున్నారు.
కాదేది కబ్జాలకు అనర్హం అన్నట్లుగా తయారైంది తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారుల తీరు. ఒకటి కాదు రెండు కాదు, లెక్క తగ్గేదేలే అన్నట్లు రోజుకో భాగవతం వెలుగులోకి వస్తోంది. చేసింది శూన్యం, ఆర్జించింది అమాంతం. ప్రతి అడ్డగోలు పర్మిషన్స్ వెనుక అధికారుల చేతివాటమే. ఒక రోజులోనే 70 మందిని ఏసీబీ అరెస్ట్ చేసిందంటే ఏ రేంజ్లో అవినీతి రాజ్యమేలుతోందో ఇట్టే అర్థమైపోతుంది. మరి ఆ అవినీతి అధికారులు ఎవరు? ఏసీబీ వలకు ఎలా చిక్కారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఏసీబీ రైట్స్ తో అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నీటిపారుదల, ట్రాన్స్కో, పోలీస్, పశుసంవర్ధక శాఖలో జరుగుతున్న అవినీతి బాగోతంపై ఫోకస్ పెట్టిన ఏసీబీ రంగంలోకి దిగింది. వరుసగా సీసీఎస్, ఏసీపీ నాగేశ్వరరావు దగ్గర నుంచి ఆర్టీఐ కార్యాలయాలు, నాంపల్లి ఇరిగేషన్ శాఖతో పాటు కూషాయిగూడ పోలీస్ స్టేషన్లో బాధితులను పీడిస్తున్న లంచగొండి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కటకటాలకు పంపింది. సోదాలో పట్టుబడ్డ వ్యక్తి నివాసంతో పాటు బంధువులు, అతడి ఆదాయానికి మించిన ఆస్తుల బినామీ వివరాలపై ఆరా తీసింది. ఆర్టీఏ కార్యాలయం ఈ పేరు వింటేనే మొత్తం ఏజెంట్లను దాటి వెళ్లాల్సిన పరిస్థితి. ఆర్టీఏ శాఖలో కొద్ది రోజులుగా అవకతవకలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆఫీసు వెలుపల ఏజెంట్లు, సిబ్బంది, కౌంటర్లో పనిచేసే వారి వద్ద ఫిట్నెస్ సర్టిఫికెట్లు, లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్తో పాటు నగదు చూసి అధికారులే అవాక్కయ్యారు. ఇక రంగారెడ్డి జిల్లా రెడ్ హిల్స్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో జరిగిన ఏసీబీ రైట్స్ లో 3 అవినీతి అధికారులు పట్టుబడ్డారు. మణికొండలోని నెక్నాపూర్ లో భవన నిర్మాణానికి ఇరిగేషన్ అనుమతుల కోసం ఉపేందర్ నాథ్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడికి ఎన్ఓసీ ఇవ్వడానికి ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సిలాల్, అసిస్టెంట్ ఇంజనీర్ కె కార్తిక్, మరో సెక్షన్ ఏఈ నికేష్ కుమార్ 2.5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ముందుగానే 1.5 లక్షలు తీసుకున్నా కూడా మళ్లీ లంచం కోసం అనుమతులకు ఇబ్బందులు పెట్టడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా మాటు వేసిన ఏసీబీ ఉపేందర్ నాథ్ నుంచి 3 అధికారులు 1 లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడే ఉన్న గండిపేట సర్వేయర్ గణేష్ కూడా 40,000 లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. మొత్తం 4 అరెస్టు చేసిన ఏసీబీ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. అలాగే విద్యుత్ శాఖలోనూ అవినీతి చేపలు ఏసీబీ వలకు చిక్కాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన వద్ద కాంట్రాక్టర్ ఎన్ ప్రవీణ్ లక్ష్మీనారాయణకు చెందిన రెస్టారెంట్ కు పోల్ వేయడం, ట్రాన్స్ఫార్మర్, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చేందుకు విద్యుత్ ఆఫీస్ అధికారులు లంచం అడిగారు. దీంతో ప్రవీణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం రైడ్ చేసిన ఏసీబీ ఎస్ఈ నాగేంద్ర కుమార్, డిఈ నరేందర్, ఏఈ మధుకర్లు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. చట్టాలను పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులు కూడా భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డారు. మేడ్చల్ జిల్లా కూషాయిగూడ పోలీస్ స్టేషన్లో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సింగిరెడ్డి భరత్ రెడ్డిపై భూ వివాదం కేసు నమోదైంది. అయితే ఈ కేసును క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం సిఐను పట్టుకున్నారు. మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. భరత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ కుషాగూడలోనే ఉంటారు. ఆయనకి చక్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది, ల్యాండ్ డిస్ప్యూట్. ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ ఇతని పైన ఒక కేసు బుక్ చేయడం జరిగింది. అట్లాగే ఒక డీటీ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఈయన పైన 19th ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది. మరోపక్క గొర్రె
గొర్రెల స్కామ్ పై ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కుంభకోణం విలువ సుమారు 700 కోట్లు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ తాజా దర్యాప్తులో తెలిపింది. పశుసంవర్ధక శాఖ మాజీ సీఈ రామచంద్రరావు, కళ్యాణ్ కుమార్లను అరెస్టు చేశారు. 2.10 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించడంతో పాటు వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఇప్పటికే ఈ కేసులో 4 అధికారులు, బినామీ అకౌంట్ హోల్డర్లను కలిపి మొత్తం 8 మందిని అరెస్టు చేసింది ఏసీబీ. ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు అటు జీతం తీసుకుంటూనే ఇటు లంచాలకు మరిగారు. దీంతో విసిగిపోయిన బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. మరి ఏసీబీ రైట్స్ తో అయినా ఈ అవినీతి ఆగడాలకు అడ్డుకట్ట పడాలని కోరుతున్నారు జనం.